ఇది ఒక సపరేట్ బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ ఎట్లా అంటే మనకు హిందూ దేవాలయాల మీద ఉన్నటువంటి ఏవైతే శిల్పాలు ఉన్నాయో వాటిని బూతు బొమ్మలుగా చూడడం. అంటే ఈ దేవాలయాలు నిర్మించిన వాళ్ళకు తెలియదా వాళ్ళు ఎందుకు కట్టారనేది? అంటే ఆ బొమ్మలు ఎందుకు పెట్టారనేది వాళ్ళకి తెలియదా? ఆ శిల్పశాస్త్రంలో ఎలా ఉందో ఆ శిల్పశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు అది నిర్మించుంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదో రాజు చెప్పిండని ఇంకెవరో చెప్పిరని వాళ్ళు నిర్మించారు కదా. నీకు అంత తప్పు ఉంటే మరి నీకు ఎక్కడైనా తెలిసి ఉంటే మరి నువ్వు చెప్పు దాని గురించి. అయితే ఈ రోజున్న ఆర్కిటెక్చర్లకే దానిలో ఉన్న విశేషం కానీ అవన్నీ వాళ్ళకే అర్థమవుతలేవు ఇప్పటికీ. మీకేం అర్థమవుతాయి? సరే మీరు అంత ఆ కాలంలో మిషనరీ లేనప్పుడే వీళ్ళు ఇంత గొప్ప దేవాలయాలు ఎలా నిర్మించారని చూడండి. నీకు అంతగానో ఒకవేళ తెలుసుకోవాలి అంటే పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. అవన్నీ చదివినా కానీ వేదాలు ఉన్నాయి. నీకు అవన్నీ చదివినా కానీ నీ జీవితం సరిపోదు. నీకున్న ఏజ్ ఎంత? ఓ 30-40 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. అవన్నీ చదవడానికి నీ జీవితం కూడా సరిపోదు. అలాంటిది నువ్వు హిందూ దేవుళ్ళ గురించి హిందూ దేవాలయాల గురించి మాట్లాడుతున్నారా? అంటే మీకు తెలిసింది గింత అయితే మీరు కొండంత మాట్లాడడం కరెక్ట్ కాదు.